ఓట్స్ ప్రిపేర్ చేయడానికి ముందుగా కావాల్సిన పదార్థాలు: ఆనియన్, క్యారెట్, బీన్స్, బఠానీ, గ్రీన్ బఠానీ అండ్ స్వీట్ కార్న్. తర్వాత ఒక బాండి పెట్టుకొని కొంచెం ఆయిల్, అంటే టేస్ట్ కోసం, ఆయిల్ వేయకపోయినా పర్లేదు, గీ 1 స్పూన్ గీ వేస్తే సరిపోద్ది. నేను 1 స్పూన్ ఆయిల్ వేసాను. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత 1 బై 1 అన్నీ వేసుకోవడమే. ఫస్ట్ ఆనియన్ వేయాలి. ఆనియన్ కొంచెం పచ్చగా అయిన తర్వాత, మరీ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేపకూడదు, కొంచెం లైట్ జస్ట్ 1 మినిట్ అయిన తర్వాత వెజ్జీస్ అన్నీ యాడ్ చేసుకోవాలి. ఇలా వెజ్జీస్ అన్నీ వేసిన తర్వాత ఒక 5 మినిట్స్ రోస్ట్ చేసుకోవాలి. ఎక్కువసేపు ఏం అవసరం లేదు, జస్ట్ ఆ పచ్చి వాసన పోయే వరకు రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఇవన్నీ బాగా రోస్ట్ అయిన తర్వాత మనం ఓట్స్ ఎంత క్వాంటిటీ తీసుకుంటున్నామో దాన్ని బట్టి మీరు వాటర్ యాడ్ చేసుకోండి. నేను చిన్నది టీ గ్లాస్ ఉంటుంది కదా, ఆ టీ గ్లాస్ తీసుకుంటున్నాను ఫుల్గా. అది ఇద్దరికి వస్తుంది. ఆ టీ గ్లాస్కి నేను 3 గ్లాసెస్ వాటర్ యాడ్ చేస్తున్నాను. ఒక టీ గ్లాసు ఫుల్ ఆఫ్ ఓట్స్, 3 గ్లాస్ ఆఫ్ వాటర్. 5 మినిట్స్ అయిపోయింది. సో ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకోవడం. ఇలా వాటర్ యాడ్ చేసిన తర్వాత మన టేస్ట్కి సరిపడినంత సాల్ట్, నేను 1/2 స్పూన్ వేసాను. సేమ్ ఇదే ప్రాసెస్లో ఈ వెజ్జీస్ అన్నీ వేసి గోధుమ రవ్వ, లైక్ ఉప్మా, సేమియా ఎనీ యాడ్ చేసుకోవచ్చు. మనకి ఏంటంటే ఈ వెజ్జీస్ ఉండడం వల్ల ఫైబరు, కార్బోహైడ్రేట్స్ అన్నీ ఈవెన్గా వెళ్తాయి. అందులో వెజ్జీస్ అంటే హెల్త్కి మంచిది కదా. సో మనకి ఆకలి కూడా త్వరగా వేయదు, హెల్త్కి మంచిది, బ్యాడ్ టాక్సిన్స్ కూడా తగ్గిపోతాయి. సో డైలీ ఇదే రొటీన్. ఈవినింగ్ ఏదైనా మనం చేంజ్ చేసుకోవచ్చు టిఫిన్స్ అవి. ఈవినింగ్ ఏం అవసరం లేదు, మార్నింగ్ ఒకటి తింటే సరిపోద్ది. నేను ఇదే ఫుడ్ ఒక 3 మంత్స్ నుంచి యూస్ చేస్తున్నాను. వెయిట్ లాస్ రిజల్ట్ చాలా బాగా అనిపించింది. సో ట్రై చేయొచ్చు. ఈ వాటర్ కొంచెం బాయిల్ అవ్వాలి. బాయిల్ అయ్యే వరకు వెయిట్ చేయాలి. వెయిట్ చేసిన తర్వాత బాయిల్ అవుతూ ఉన్నప్పుడు మనం ఎంత క్వాంటిటీలో వాటర్ తీసుకున్నామో దానికి సరిపడా ఓట్స్ యాడ్ చేసుకొని కొంతసేపు, మరీ తిక్కగా దింపకూడదు, కొంచెం వాటరిష్గా ఉన్నప్పుడే దించేస్తే మనం తినేటప్పటికి ఆ లూజ్ అంతా కొంచెం థిక్ అయిపోతుంది. అదే మనం మొత్తం థిక్నెస్తో దింపాము అంటే ఇంకా వాటర్ అంతా పీల్ చేసుకుని అది కొంచెం డ్రైగా మనకి తినాలనిపించదు. సో కొంచెం జ్యూసీగా ఉండేలా దించుకుంటే మనం తినడానికి కూడా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. సో మనం తినలేనట్టు ఏం ఉండదు, సో తినొచ్చు. బాయిలింగ్ బాగా అవుతుంది కదా. ఈ స్టేజ్లో మనం తీసుకున్న, నేను ఈ గ్లాస్ తీసుకున్నాను, ఈ చిన్న గ్లాసు ఓట్స్, ఇవి మనం యాడ్ చేసుకోవాలి. సేమ్ లైక్ ఉప్మా లానే, పెద్ద ప్రాసెస్ ఏం కాదు, ఈజీనే. ఏ వెజ్జీస్ అయినా మనం యాడ్ చేసుకోవచ్చు అంతే. జస్ట్ ఒక 15 మినిట్స్ ప్రాసెస్. ఇలా ఒక 10 మినిట్స్ కొంచెం చిక్కపడి లైట్గా ఉడికి, ఎక్కువసేపు ఏమి ఉడకవచ్చు, త్వరగానే బాయిల్ అయిపోతే. మీకు కొంచెం వాటర్ సరిపోలేదు అంటే యాడ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. నేనైతే ప్లెయిన్ ఓట్సే తీసుకున్నాను. మీకు ఉడికిందో లేదో కూడా ఇలా చూస్తే తెలిసిపోద్ది. అది బాగా విచ్చుకుంటుంది, ఓట్స్ అనేది తెలిసిపోతుంది. సో చిక్కగా దగ్గరకు అయిపోతుంది. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసుకోవచ్చు ఒక 2 మినిట్స్ ఆగి.
సో ఎమ్మీ ఎమ్మీ టేస్టీ టేస్టీ ఓట్స్ రెడీ. మీరు తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చిక్కబడిపోయిందండి. ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి. మీకు ఎలా తెలుస్తుంది? చిక్కగా ఉన్నా ఇది ఒక 5 మినిట్స్కి ఈ వాటర్ కంటెంట్ కూడా పీల్చేస్తుంది. ఒక 2 మినిట్స్ ఆగి మనం సర్వ్ చేసుకోవచ్చు. అంతే. అంతే. ఈ క్వాంటిటీ ఉండాలి, ఈ లూజ్ ఉండాలి, లేదంటే థిక్నెస్ వచ్చేస్తుంది మనకి. సో రెడీ టు ఈట్.